Hello everyone. Today we are going to discuss about accounts from incomplete records. Accounts from incomplete records అనేది మనకు FA2 లో 4th యూనిట్. అకౌంట్స్ ఫ్రమ్ incomplete records లో మనకు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, రెండు కన్వర్షన్ మెథడ్. ఓకేనా? ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అండ్ కన్వర్షన్ మెథడ్ 2 మెథడ్స్ ఉంటాయి. మరి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మేజర్గా మనము ఈ మూడింటి గురించి తెలుసుకోవాలి ఇక్కడ, రైట్? ఒకటి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఉంది కదా, ఇది స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనేది జనరల్గా బ్యాలెన్స్ షీట్ లేక ఉంటుంది. ఇట్స్ కంప్లీట్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎందుకోసం తయారు చేస్తాం ఈ రెండు అంటే, మనం ఫైండింగ్ ఆఫ్ క్యాపిటల్, మనం క్యాపిటల్ని తెలుసుకోవడం కోసం, అంటే క్యాపిటల్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ని మనం తయారు చేస్తాం. ఓకేనా? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ద బిగినింగ్ తయారు చేస్తే, అంటే మన ప్రారంభంలో ఒకవేళ తయారు చేస్తే అది క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అట్లనే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం తయారు చేస్తే క్యాపిటల్ ఎట్ ద ఎండ్, క్యాపిటల్ ఎట్ ద ఎండ్ గా ఎండ్ ఆఫ్ ద క్యాపిటల్ ని, ఎండ్ ఆఫ్ ద ఇయర్ యొక్క క్యాపిటల్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఎండింగ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ తయారు చేయాలి. అట్లనే మనకు బిగినింగ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ చేయాలి. ఈ రెండు చేసిన తర్వాత, అంటే మనం ఈ రెండింటి ఫస్ట్ స్టేట్మెంట్ నుండి బిగినింగ్ క్యాపిటల్ని క్యాలిక్యులేట్ చేయాలి, అంటే ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ సెకండ్లో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని ఉంది కదా, దీని నుండి మనం ఎండింగ్ క్యాపిటల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఈ థర్డ్ స్టేట్మెంట్ మనం తయారు చేయాలి. ఈ థర్డ్ స్టేట్మెంట్లో మనకు ప్రాఫిట్ కానీ లేదా లాస్ కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఆ సింగులారిటీ సిస్టంలో ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కు ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఈ మూడు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ మెథడ్లో ఈ 3 స్టేట్మెంట్స్ అనేటివి మనం ప్రిపేర్ చేయాలి. ఒకటి బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ఫైండింగ్ ఆఫ్ క్యాపిటల్ ఎట్ బిగినింగ్, అండ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ఫైండింగ్ ఆఫ్ క్యాపిటల్ ఎట్ ద ఎండ్, అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, మరి ఈ మూడు ఎలా చేయాలంటే ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వన్, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. ఇందులో చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ప్రొఫార్మస్, మనం ప్రొఫార్మస్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇందులో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అని ఉంది కదా, ఇది స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ అంటే నేమ్ ఆఫ్ ద పర్సన్. ఒకవేళ మనకు రాము కంపెనీ ఒకవేళ ఇస్తే రాము, స్టేట్మెంట్ ఆఫ్ రాము యాజ్ ఎట్ అంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. అంటే ఇక్కడ చూడండి, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ కానీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఒకవేళ బిజినెస్ ఆర్గనైజేషన్ క్యాలెండర్ ఇయర్ని అకౌంటింగ్ ఇయర్గా ట్రీట్ చేస్తే ఫస్ట్ జనవరి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 2020 తీసుకుంది, 1st జనవరి 2022, 31st డిసెంబర్ 2020 ఇచ్చింది అనుకోండి డేటా. ఇక్కడ 1st జనవరి 2020 అనేది బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అండ్ 31st డిసెంబర్ 2020 అనేది ఎండ్ ఆఫ్ ద ఇయర్, రైట్? ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ రాము యాజ్ ఎట్ 1st జనవరి 2020 అని రాయాలి బిగినింగ్ ఆఫ్ ద. అదే ఎండ్ ఆఫ్ ద ఇయర్ స్టేట్మెంట్కు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ రాము 31st డిసెంబర్ 2020 అని రాయాలి. క్యాలెండర్ ఇయర్ని అకౌంటింగ్ ఇయర్గా ట్రీట్ చేస్తే. కానీ కొన్ని సందర్భాల్లో క్యాలెండర్ ఇయర్ని అకౌంటింగ్ ఇయర్గా ట్రీట్ చేస్తారు కంపెనీస్. మ్యాక్సిమం మనకు ఫినాన్షియల్ ఇయర్ని మనం అకౌంటింగ్ ఇయర్గా ట్రీట్ చేస్తాం. అంటే
1st April, okay, now 1st April 2020 and to 31st March 2021. ఇక్కడ 1st April 2020 అనేది బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, ఓకేనా. ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఆ డేట్ రాసుకో. 31st March 2021 అనేది ఎండ్ ఆఫ్ ద ఇయర్, అంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ తయారు చేసేటప్పుడు ఇక్కడ ఆ డేట్ రాసుకో, ఓకేనా. ఇది ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటే పర్సన్ నేమ్ ఇస్తే పర్సన్, ఆర్గనైజేషన్ నేమ్ ఇస్తే ఆర్గనైజేషన్ నేమ్ రాసుకోవాలి. యాజ్ ఎట్ ఇది బిగినింగ్ కాబట్టి బిగినింగ్ లో మనకు 1st January అండ్ ఇయర్ రావచ్చు, లేకపోతే 1st April రావచ్చు, అంటే డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్. ఇట్లా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనేది సేమ్ మనకు బ్యాలెన్స్ షీట్ లెక్కనే ఉంటుంది. చూడండి, లయబిలిటీస్, అమౌంట్, అసెట్స్, అమౌంట్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఇది బిగినింగ్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎందుకోసం చేస్తామంటే ఫర్ నోయింగ్ ద క్యాపిటల్ ఆర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద క్యాపిటల్ ని మనం, అంటే బిగినింగ్ క్యాపిటల్ ని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద బిగినింగ్ తయారు చేస్తాం. మరి క్యాపిటల్ ఎలా వస్తుంది? జనరల్ గా చూడండి, మనకు బ్యాలెన్స్ షీట్ లో మనం తయారు చేసేటప్పుడు బ్యాలెన్స్ లో మనకి ఏమేమి తీసుకు మనం చెప్తాము? ఒకటి అసెట్స్, లయబిలిటీస్ అని చెప్తాం. అసెట్స్, లయబిలిటీస్ అని. కానీ అసెట్స్ ఆర్ ఈక్వల్ టు లయబిలిటీస్ అని చెప్తాం. ఇక్కడ అసెట్స్ ఆర్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ అని చెప్పాలి మనం, ఓకేనా. ఓకే, అసెట్స్ ఆర్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్, ఓకేనా. మనం ఏం కావాలి? మనకు క్యాపిటల్ కావాలన్నప్పుడు అసెట్స్ నుండి లయబిలిటీస్ ని మైనస్ చేయాలి. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేస్తే మనకు క్యాపిటల్ అనేది వస్తుంది. ఇక్కడ రైట్, ఇక్కడ ఈ క్యాపిటల్ ఎలా వస్తుందంటే మనకు ఇచ్చినటువంటి డేటా ప్రకారం అసెట్స్ మొత్తం వేసుకోవాలి. అసెట్స్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, బిల్స్ రిసీవబుల్, ట్రేడ్ డేటార్స్, స్టాక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, కరెంట్ అసెట్స్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్ వేసుకుంటాం. తర్వాత లయబిలిటీ సైడ్ లో కరెంట్ లయబిలిటీస్, తర్వాత ఏమైనా లోన్స్ ఉంటే, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏమైనా ఉంటే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అసెట్స్ అమౌంట్ ముందుగా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో అసెట్స్ సైడ్ ఉన్న అమౌంట్ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ టోటల్ ని బోత్ సైడ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లయబిలిటీస్ మనకు తక్కువగా ఉంటుంది. ఒకవేళ అసెట్స్ 2 lakhs వచ్చింది అంటే 2 lakhs వేసుకోవాలి. ఈ టోటల్ లయబిలిటీస్ అంటే మనం క్యాపిటల్ వేయం, క్యాపిటల్ ఉండదు, ఇక్కడ వరకే ఉంటుంది. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్, ట్రేడ్ డేటర్స్, బ్యాంక్ ఓడి, లోన్స్, ఇవన్నీ డిడక్ట్ చేసిన తర్వాత ఇవన్నిటిని కలిపి మనకు ఒక 1,50,000 వచ్చింది అనుకోండి. ఇవంతా ఒక 1,50,000 ఉంది. టోటల్ అసెట్స్ 2 lakhs ఉన్నాయి అంటే ఇప్పుడు మనకు డిఫరెన్స్ ఎంత వస్తుంది? 50,000 వస్తుంది. ఆ 50,000 ఇక్కడ వేయాలి. ఆ 50,000 ఏంటి అంటే క్యాపిటల్. ఇక్కడ మనం చెప్పిన మందికి బ్యాలెన్సింగ్ ఫిగర్ అని చెప్పి, అంటే మొదటగా ఈ స్టేట్మెంట్ ఇక్కడ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ లో సింగులేటరీ సిస్టమ్ అని కూడా అంటాం. ఇందులో ఫస్ట్ గా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో అసెట్స్ ని మనం టోటల్ చేసి బోత్ సైడ్స్ వేసుకోవాలి. వేసుకుని లయబిలిటీస్ మైనస్ చేస్తే మనకు క్యాపిటల్ అనేది వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లనే మనకు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఉంది. ఎండ్ ఆఫ్ ద ఇయర్ కూడా సేమ్ తయారు చేసి వచ్చినటువంటి క్యాపిటల్ ని మనం క్యాపిటల్ ఎట్ ద ఎండ్ అని రాసుకుంటాం. ఇక్కడ డేట్ ఒకటి మారుతుంది, ఓకేనా. ఎండ్ ఆఫ్ ద ఇయర్ రాసుకుంటాం అంటే 31st March కానీ 31st December కానీ ఇక్కడ డేట్ రాసుకుంటాం. ఇక్కడ 1st January కానీ 1st April కానీ రాసుకుంటాం. రైట్, ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనేది సేమ్ ఉంటుంది. బిగినింగ్ కు సేమ్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద ఇయర్ కు సేమ్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే క్యాపిటల్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. బిగినింగ్ క్యాపిటల్ ని, తర్వాత క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 చూడండి. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. మేజర్ ఇదే మనకు, దీనికోసమే తయారు చేయాలి. ఇక్కడ స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ a person name, proprietor name or business name for the year ending, end of the year ఇక్కడ రాసుకుంటాం. అంటే 31st March కానీ 31st December కానీ, డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం. ఓకే, డేట్ అనేది ప్రాబ్లం పైన మనకు డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రొఫార్మా చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ ప్రొఫార్మా. ఇక్కడ పర్టిక్యులర్స్, అమౌంట్. ఇక్కడ పర్టిక్యులర్స్ లో ఫస్ట్ క్యాపిటల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ తీసుకోవాలి.
క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఈ క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎలా వస్తుంది? ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ చేస్తుంది కదా మనం ఎండ్ ఆఫ్ ద ఇయర్. చేసినప్పుడు ఈ అసెట్స్ టోటల్ చేసి బోత్ సైడ్స్ చేసుకుంటాం. దాని నుంచి లయబిలిటీస్ మైనస్ చేస్తే మనకు వచ్చిందే క్యాపిటల్ వస్తుంది. అది ఎండ్ ఆఫ్ ద క్యాపిటల్ అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేసినటువంటి క్యాపిటల్, రైట్? ఇక్కడ ఆ ఎండ్ ఆఫ్ ద ఇయర్ క్యాపిటల్ తీసుకోవాలి. తీసుకొని దానికి డ్రాయింగ్స్ ని యాడ్ చేయాలి. యూ హ్యావ్ టు యాడ్ డ్రాయింగ్స్ టు ద ఎండ్ ఆఫ్ ద క్యాపిటల్. ఎండ్ ఆఫ్ ద క్యాపిటల్ కు మనము డ్రాయింగ్స్ ని యాడ్ చేయాలి. అప్రోప్రియేటర్ ఒకవేళ డ్రాయింగ్ తీసుకుంటే, ఇఫ్ యూ విత్డ్రా సమ్ అమౌంట్ ఫ్రమ్ ద బిజినెస్ ఎంటిటీ ఫర్ హిస్ పర్సనల్ పర్పస్, ఫర్ హిస్ హౌస్ హోల్డ్ పర్పస్ ఆర్ హిస్ పర్సనల్, అలా చేసినటువంటి ఎక్స్పెన్సెస్ మనం ఏం చేయాలంటే ఈ క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం యాడ్ చేయాలి, రైట్? ఇది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దానికి అడిషనల్ క్యాపిటల్ ఏమైనా తీసుకుని వస్తే దాన్ని మైనస్ చేయాలి. ఒకవేళ ప్రొప్రియేటర్ చెప్తుంటారు కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం, ద ప్రొప్రియేటర్ ఇన్వెస్టెడ్ సమ్ అడిషనల్ క్యాపిటల్ యాజ్ ఇన్వెస్టెడ్ 20,000 యాజ్ అన్ అడిషనల్ క్యాపిటల్ అని చెప్తుంది. అంటే అడిషనల్ క్యాపిటల్ తీసుకొస్తే దీనికి అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎలా ఏం చేస్తాం? లెస్ చేయాలి అంటే మైనస్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద క్యాపిటల్ కు డ్రాయింగ్స్ యాడ్ చేయాలి, అడిషనల్ క్యాపిటల్ ఉంటే మైనస్ చేయాలి. ఆ చేసిన తర్వాత వచ్చేదాన్ని మనం ఏమంటామంటే అడ్జస్టెడ్ క్యాపిటల్. ఆ చేసినటువంటి దాన్ని మనం ఏమంటామంటే అడ్జస్టెడ్ క్యాపిటల్ అని చెప్తాం. అడ్జస్టెడ్ క్యాపిటల్. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్ మనం ఏం చేయాలి? లెస్ క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ చేస్తాం కదా బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ చేసినటువంటి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో మనకు బిగినింగ్ క్యాపిటల్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేసినటువంటి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ లో మనకు క్యాపిటల్ ఎట్ ద ఎండ్ వస్తుంది. ఆ క్యాపిటల్ కు డ్రాయింగ్స్ యాడ్ చేస్తాం, అడిషనల్ క్యాపిటల్ చేస్తే దాన్ని మైనస్ చేస్తాం. చేసిన తర్వాత వచ్చేది మనకు అడ్జస్టెడ్ క్యాపిటల్ వస్తుంది. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్కి ఏం చేస్తామంటే బిగినింగ్ క్యాపిటల్ ఏదైనా ఉందో దాన్ని మనం మైనస్ చేస్తాం, డిడక్ట్ చేస్తాం. చేసిన తర్వాత వచ్చేది ఏదైతే వస్తుందో ఆ రిజల్ట్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉంటుంది. ఒకవేళ రిజల్ట్ పాజిటివ్ వాల్యూలో వస్తే ప్రాఫిట్, ఒకవేళ రిజల్ట్ నెగటివ్ వాల్యూలో వస్తే లాస్. ఓకేనా? ఇది కంప్లీట్ స్టేట్మెంట్స్. ఈ మనకు సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఆర్ ద అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ లో మనం స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకు ఈ 3 స్టేట్మెంట్స్ నోటెడ్ అయి ఉండాలి. ఒకటి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద బిగినింగ్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఇక్కడ బిగినింగ్ క్యాపిటల్ వస్తుంది, ఇక్కడ ఎండింగ్ క్యాపిటల్ వస్తుంది. తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ మనం బైహార్ట్ చేసుకోవాలి, నోటెడ్ అయి ఉండాలి. ఓకేనా? ఆ నోటెడ్ అయి ఉంటేనే మనకు గుర్తొస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఫస్ట్ వన్ క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. దానికి డ్రాయింగ్స్ యాడ్ చేయాలి. దాని తర్వాత ఆ వచ్చిన టోటల్ అమౌంట్కు అడిషనల్ క్యాపిటల్ ఉంటే దాన్ని మైనస్ చేయాలి. వచ్చిన దాన్ని మనం అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటాం. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్ కు క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఉన్నటువంటి క్యాపిటల్ని మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. చేస్తే ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుంది. పాజిటివ్ వాల్యూ వస్తే ప్రాఫిట్, నెగటివ్ మైనస్ వాల్యూ వస్తే లాస్, రైట్? దీనిపైన మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తే సింపుల్గా అర్థమవుతుంది, రైట్?